అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు సిబిఎన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఈ 3 అంశాల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరు సీపురు పట్టుకొని తుడిస్తే మరొకరేమో ఆ చెత్తని ఎత్తేస్తారు. మంచిదే, చాలా సంతోషం. పచ్చదనం అంటే ఈ మూడింటి మీద కూడా సమగ్రంగా సరైనటువంటి శ్రద్ధతో మనం ఖచ్చితంగా పరిపాలన చేస్తాం. ఇది ఖచ్చితంగా అమలు జరగాలి. ఓ నెలంటో 10 మనం అందరం కలుగు చేసుకొని దీన్ని ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుందామని చెప్పేసి చెప్పకనే చెప్పారు. మంచిదే, తప్పలేదు. మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశం, మంచి అభిప్రాయం. కానీ దాన్ని అమలు జరపడం ఎలా అమలు జరుపుతారు? పచ్చదనం అంటే రైతుకి ఏం మేలు చేస్తావు? పచ్చదనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తావు? రైతుకి ఉపయోగకరంగా ఏ కార్యక్రమాలు చేపట్టబోతాను? ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేక సతికిల పడ్డాం. మరి పరిశుభ్రత ఎవరు చేయాలి? పారిశుద్ధ కార్మికులు చేయాలి. మరి పారిశుద్ధ కార్మికులకి కనీసం వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు, వాళ్ళకు రావాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళకి సక్రమంగా నువ్వేమైనా సరఫరా చేసి అమలు చేస్తానవా? ఎప్పుడు చూసినా అటు మున్సిపల్ కార్మికులు, ఇటేమో సచివాలయ పారిశుద్ధ కార్మికులు ఎప్పుడు ఎక్కడో ఏదో ఒక చోట రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు రాలేదు, మాకు బట్టలు రాలేదు, మాకు సబ్బులు రాలేదు, మాకు నూనెలు ఇవ్వట్లేదు, మాకు సౌకర్యవంతంగా ఏ ప్రభుత్వం చూడట్లేదు, మేము కడుపు మంటలతో అల్లాడిపోతున్నామని చెప్పేసుకొని వాళ్ళంతా లోబోదిపోమని చెప్పేసి మరి వామపక్ష పార్టీ ప్రజా సంఘాలు ఆందోళన చేయడము అందరికీ తెలిసినట్టు అంశమే. మరి వాళ్ళకి జీతాలే సక్రంగా ఇవ్వు, మరి ఇంకా వాళ్ళు ఎక్కడ శుభ్రత చేస్తారు? ఎక్కడ చెత్తని ఎత్తగలుగుతారు? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఇవ్వట్లేదు. మళ్ళీ పైపెచ్చు తగుదనమ్మా అని చెప్పేసి వాళ్ళ మధ్యన కూర్చొని ముఖ్యమంత్రిగా టీ తాగుతారు, భోజనం చేస్తారు. మరి ఏమో జనసేన పార్టీ వాళ్ళు అయితే ఏకంగా సన్మానాల సఫలత పూల దాంట్లో వేసేస్తాను వాళ్ళకి. అవి కాదు, వాళ్ళకు అవసరమైనవి. వాళ్ళు నెలంతా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ జీతాలు వాళ్ళకి సక్రమంగా ఇవ్వాలి. ఏదైతే పచ్చదనం జరగాలనుకుంటే రైతుకి ముందు నువ్వు ఇచ్చినట్టు మాట అంతా కూడా అమలు జరపాలి. శుభ్రత పరచడానికి కమిట్మెంట్తో